బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ప్రముఖ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సురారం ప్రాంతాలలో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు కంపెనీ పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఐటీ శాఖకు అనుమానం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో కంపెనీకి సంబంధించిన గత 5 సంవత్సరాల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటు హైదరాబాద్ లోని ప్రముఖ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై అయితే ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటివరకు అయితే ఐటీ సోదాలు చేస్తున్నారు, 10 చోట్ల కొనసాగుతున్నాయి. సో ఇప్పటివరకు జరిగిన సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? మొత్తానికి చూస్తే డిఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అటు కర్ణాటకతో పాటు ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎక్కువ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే 5 సంవత్సరాల నుంచి కూడా ఐటీ చెల్లింపులో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారనే దానికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సోదాలు సంబంధించి చూస్తే డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఎండి సుధాకర్ రెడ్డితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లతో పాటు కొంతమంది ఉద్యోగస్తుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలో 5 సంవత్సరాల నుంచి ఐటీ సంబంధించిన చెల్లింపు విషయంలో పూర్తిగా అవకతవకలకు పాల్పడ్డారు. అంతేకాకుండా లక్షల కోట్ల టర్నోవర్ చేసిన ఈ డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రము ఐటీ చెల్లింపు విషయంలో చాలా అతి తక్కువ లాభాలు ఉన్నాయని చెప్పి చూపించి ఐటీ సంబంధించిన పన్ను చెల్లించారు. దీని నేపథ్యంలోనే పూర్తిగా 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో చూస్తే జూబ్లీస్ తో పాటు ఎస్ఆర్ నగర్ మరియు సూరారంలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మాత్రం ఈ రోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొని వాటిని రెక్టిఫై కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఐటీ అధికారులు ఇప్పటికే వారు సొంతంగా దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకునే నేపథ్యంలో వాటి అన్నిటిని కూడా నివృత్తి కూడా చేస్తున్నారు. అయితే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సుధాకర్ రెడ్డి ఇళ్లతో పాటు మిగతా చోట్ల కూడా దీనికి సంబంధించి సోదాలు కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతాయి. దాని తర్వాత వీరు ఎన్ని కోట్లకు సంబంధించిన టర్నోవర్లు కొనసాగించారు, దాని తర్వాత ఐటీ చెల్లింపు విషయంలో ఎలా అవకతవకలకు పాల్పడ్డారనేది మాత్రం చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.